హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత సెకండ్ చాప్టర్ 25th శ్లోకం. అవ్యక్తోయమచింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వనం నానుశోచిత మర్హీసి. ఆత్మ కనబడినిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనది అని చెప్పబడింది. ఇది తెలుసుకోని తరువాత నీవు దేహమును కొరకు దుఃఖించకూడదు. ఇదివరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతికంగా ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతనైనా అది కనబడదు, కనుక అది అగోచారము. ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము మినహా ఎవ్వరు దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమే అయినా దాని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు. కేవలము ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసి నవి ఎన్నో ఉన్నాయి. తల్లి ప్రామాణికతను ఆధారం చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గం లేదు. అదేవిధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యయస్సు తప్ప వేరే మార్గమే లేదు. అంటే ఆత్మ మానవులు ప్రయోగాత్మ జ్ఞానాన్ని వేదాధ్యము అందరిది. ఆత్మ చైతన్యము, చైతన్య సహితము అని వేదాలు కూడా ఇదే చెప్పాయి. మనము దానిని అంగీకరించాలి. దేహంలో మార్పులు జరుగుతాయి, కానీ ఆత్మలో మార్పు ఉండదు. శాశ్వతంగా మార్పు లేనిది ఆత్మ అపరిమితమై భగవంతుడితో పోలిస్తే అణువుగా నిలిచి ఉంటుంది. భగవంతుడు అనంతమైన వాడు, ఆత్మ సూక్ష్మమైనది, కనుక మార్పు లేనట్టి సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతాత్మలో లేదా భగవానులో సమానము కాదు. ఆత్మ యొక్క స్థిరత్వ భావాన్ని ధృవపరచడానికే ఈ భావన వేదాలలో నానా రకాలుగా మళ్ళీ చెప్పబడింది. ఒక విషయాన్ని మనం దోషరహితంగా బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి చెప్పడం అవసరమవుతుంది. హరే కృష్ణ.